కమాన్ మై డియర్ సోల్జర్స్, ఇంకా యుద్ధానికి సిద్ధంగండి. గీ ఇండియాకి మన తడాక చూపించే టైం వచ్చింది. గెట్ రెడీ బాయ్స్. ఓసిని బాబరు ఏమి యుద్ధమో ఏమో తీయే. ఫస్ట్ టాస్ గెలిచే మ్యాచ్ సంగతి తర్వాత గాని. బుగులు వడాకు ఈ తాపు టాస్ నమ్దే మ్యాచ్ నమ్దే. గా పిల్లల చేతిలో పోయిన ఇజ్జతు గీ ఇండియాని పిసికేసి తిరిగి తెచ్చుకుందాం. అదవ్వదమ్మా. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నన్ను ఆడిపించుకోవచ్చు కదన్నా. ఓసిని తమ్ముడు ఫస్ట్ అయితే టాస్ వడనివే. గా టాస్ ను బట్టి పిచ్చును బట్టి యాదో ఒక సందులు ఇరికిత్త గాని ఫస్ట్ అయితే ఫీల్డింగ్ బాగా ప్రాక్టీస్ చేసుకో. రోహిత్ అన్న ఫీల్డింగ్ అంటే యాదకొత్తుంది. గీ వరల్డ్ కప్ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండింటే బాగుండేదే. ఓసిని గా తొక్కలో ఇంపాక్ట్ రూల్ కి బాగా రుచి మరిగినట్టున్నావు కదా తమ్ముడు. అవునన్నా ఎంచక్క మన బదులు ఓలన్న ఫీల్డింగ్ ఆపిస్తారు. బ్యాటింగ్ మటుకు ఫ్రెష్ వచ్చి పొడిపెల్ లేపొచ్చు. ఏమంటావు? గట్టనే తీవే ఓలనన్న సబ్సిడీ ఫీల్డింగ్ పంపిత్తది. థ్యాంక్స్ అన్నా. ఇంకా చూసుకోయే నీ అవ్వ దబిడి దిబిడే. నైనా దుబే నువ్వు కట్టుగదలకుండా అడ్డం బట్టి సిక్స్లు చూపనికే. గిదేం మీ ఐపీఎల్ కాదు, వరల్డ్ కప్. పైగా మ్యాచ్ మాతోని. జర భద్రం. ఏం తమ్ముడు ఏమో అంటున్నావులే. ఏం లేత్తయ్యన్నా, ఐపీఎల్ లో తమ్ముడు దుమ్ము లేపినాడు అంటున్నా గంతే. అవునువే అన్నట్టు మన రివెంజ్లు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? ఉంటే చెప్పు తమ్ముడు, కంప్లీట్ చేసుకుందాం. మళ్ళా ఎప్పుడు కలుగుతామో ఏమో. యా రివెంజ్లు పెండింగ్ లేవన్నా, అన్ని ఆపొద్దే కంప్లీట్ అయినాయి. అలాయి బలాయి కూడా తీసుకుంటాం కదని అంతలేక మర్చిపోయినావా? వారిని రూఫ్ అన్నా గంత జంపుండి గట్ల బెదపడుతున్నావేందే తమ్ముడు? నీకేం తెలుసువే. గా విరాట్ లాస్ట్ వరల్డ్ కప్ లో జోపిన సిక్స్లు ఇంకా కలరింపులేకొస్తున్నాయి. అన్నతో మంచిగా డీల్ చేయాలి, లేకుంటే డిపాజిట్ లేకుండా పోతాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, అర్థం చేసుకోవే. నువ్వు బొత్తిగా బుగులు వాడాకే గా విరాట్ నీ వరకు వస్తేనే కదా. నీ ఎవ్వల్లొడ్డ చేతో బాల్ ని లోపలికి బయటికి ఇసిరి జిమ్మితే ఫస్ట్ పవర్ ప్లే లోనే వాని గ్యాన్ల టాప్ ఆర్డర్ లో ఉన్న పుల్లలన్నీ పీక్తాయి. దాంట్లో రెండో పుల్లగా విరాటిదే. నువ్వైతే బొత్తిగా బుగులేవడాకు. రెండో పుల్ల విరాటిదైతే ఫస్ట్ పుల్ల ఓలది తమ్ముడు. ఇంకెవడదన్నా నీదే. ఓరే ఉత్తమూతోడా, నువ్వెంత, నీ మెరకపాయ ఎంత? నీ ఎవ్వ నువ్వు ఎన్ని ఇన్ స్పింగర్లు జిమ్మినా, ఎన్ని అవుట్ స్పింగర్లు జిమ్మినా, జిమ్మి నీ లొడ్డసే లొట్టపోవాల్సిందే గాని వరల్డ్ కప్పులలో గీ హిట్ మ్యాన్ ఆపడం ఓలతోని కాదువే. గిది హిట్ మ్యాన్ షోట్ అయిన తమ్ముడు. బీ అలర్ట్. అంత సీన్ లేదు తీయన్నా. మొన్న ఆసే కప్పులు అల్లాడిచ్చినట్టు ఇవాళ కూడా అల్లాడిస్తా చూసుకో. చూస్తున్నావా అన్న, పిల్ల నేల చేతులు ఓడినా కూడా గీతి నేల చూడు ఎట్ట ఓగలు పడుతున్నారు. నీ ఎవ్వ ఇదొక్క తూరు ఆడిపించకే పెళ్లి చేసి పంపిస్తా. పెళ్లి ఏం కర్మ తమ్ముడు, అవసరమైతే మరి వెళ్లి కూడా చేద్దాం గాని ఫస్ట్ అయితే పోయి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకోపో. ఈ మ్యాచ్ లో నీకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ అన్న. ఓసిని థ్యాంక్సా? ఎందుకువే థ్యాంక్స్? నాకు అర్థం కాదు. గీడ మన రాజస్థాన్ లో ఇజ్జత్ పోతా అంటే థ్యాంక్స్ అంట థ్యాంక్స్. వా ఏందన్నా గట్లంటావు? లేకపోతే ఏమనుకున్నావు తమ్ముడు? గా దుబైగాని బదులు ఫీల్డింగ్ చేపియాలా అని చూస్తున్నారు. మన రాజస్థాన్ వాళ్ళు ఆడితే గిడితే మ్యాచ్ ఆడాలే, సబ్సిడీ ఫీల్డింగ్ కాదు. నీ ఎవ్వగా పిల్లల కాడ పోయిన ఇజ్జతిని ఎట్టైనా సరే మళ్ళా తిరిగి తెచ్చుకున్నావే. నువ్వు గిట్లా గుల్లిచ్చి ఆడితే ఇజ్జతేం కరమన్నా. సిగ్గు శరం మానం మర్యాద అన్ని బిక్తాయి. ఓసిని ఏంది వేపు సుక్కున గట్టంటివి? లేకుంటే ఏందే నీ ఎవ్వ నువ్వు గిది వన్డే మ్యాచ్ అనుకుంటున్నావా, T20 మ్యాచ్ అనుకుంటున్నావా? బాల్కి రన్ని లెక్క గుల్లిస్తున్నావు. నైనా ఫకరో చూస్తున్నావలే. మళ్ళా గంతే కదన్నా, పవర్ ప్లే లో జప్పరిచ్చేది పోయి గుల్లిచ్చి ఆడితే ఎట్టనే పాతసే పెరుగుతుంది. మళ్ళా ఒగలు పడితే నీ ఎవ్వ ఫస్టుల్నే దబ్బున రెండు కళ్ళెత్తేసి ప్రెజరల్లా నెత్తిన పడేసిపోతివి. మళ్ళా నన్నే అంటావులే. లైట్ తీసుకయ్యే, అయిపోయిందేదో అయిపోయింది. ఈ తాపు మాత్రం కథ వేరే ఉంటది. నా లొడ్డపట్టు పవర్ చూపిత్తది. బుగులు వడాకు. ఓసిని ఫస్ట్ నేను జిమ్మె బాలను ముట్టించుకరివే చూద్దాం. వా కొంపదీసి గట్టయితే అన్ని వైడ్లెత్తవా అన్న? వా నిజంగానే విని వాళ్ళ గురించి అందరు అంటుంటే ఏమో అనుకున్నా. నీ ఎవ్వ ఉలువరం పట్టుకలేకున్నారు. మ్యాచ్ అయితే రాని చెప్తా విని వాళ్ళ సంగతి. ఏం చెప్తావో ఏమోవే. ఫస్ట్ వైడ్ లేకుంటే గదే చాలు. రోహిత్ అన్న ఫస్ట్ టాస్ గెలుస్తేనే బ్యాటింగ్ తీసుకయ్యే. నీ యాల్ది 50 జోపి కట్టసాం చేయక శంగన్ రోజులైపోయి చేతులు తులా అంటున్నాయి. అర్థం చేసుకో. ఎస్ కరెక్ట్ చెప్పినవ్యా జడ్డు. వి వాంట్ ఫస్ట్ బ్యాటింగ్. నైనా సూర్య, నువ్వు తిరిగి కింద మీద పడి గుల్లితే సిక్స్లు ఓనీకే. గిదేం చిదంబరం స్టేడియమో చిన్నస్వామి స్టేడియమో కాదువే. సుత్తివి కదా గీ గ్రౌండ్ ఎంత జంపు గాలబడిందో. నిజమే అన్న, ఫస్ట్ యాదేర్ది మగ్గాడువే ఇంత చిన్న గ్రౌండ్ తయారు చేసిర్రు అనుకున్నా. నీ ఎవ్వ ఎంత మూలిగి జోపు బాలు పోతనే లేదు. గందుకే గుల్లితే సరిపోదువే. లాగి పెట్టి జౌరాలే, గప్పుడే బాలు బయట పడుతుంది. కరెక్ట్ చెప్పినవన్నా. గిస్వంటి గ్రౌండ్లో సిక్స్లు జప్పరేయాలంటే మాటలు కాదు, నాలాంటి హిట్టర్లకు మాత్రమే సాధ్యం. నీ యాల్ది ఆడే ప్రతి డజన్ బాల్లకు 1/2 డజన్ సిక్స్లు జోపి స్కోర్ ని 2 నూర్లు దాటిస్తా. మీ 2 పాయింట్లు మర్తేసి జోబులో పెట్టుకుంటా. ఓ రాయిఫ్తికరు, ఏం చూసుకోనిలే ఇంత రాని ఎచ్చులు పడుతున్నారు. ఇంకెవరినన్నా నన్ను చూసుకునే. గిడ చేతబడికి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ తాపుగా రోహిత్ విరాట్లు ఎట్ట జప్పరెత్తారో, 2 పాయింట్లు ఎట్ట జారిపోతాయో నేను కూడా చూస్తా. ఏందివే పొట్టోడా చేతబడే ఆ మవ్వడేం కాదు. గిదంతా టైం వేస్ట్ ఇవ్వరాలు గాని ఒక్క 16 నూర్లు ఫోన్ పే చెయ్యరువే. మీ మీదగా యుఎస్ఏ నాయన్లను గెలిపించినట్టు మిమ్మల్ని కూడా గెలిపిస్తా. వా ఏందే బువ్వమన్నాగా పిల్లలకు బాగా నూరు పంపించిండేది నువ్వేనా? నీ ఎవ్వగట్టయితే ఓ 2 నూర్లు ఎక్కువైనా సరే ఎత్తనే.
ఓ 2 మంచి టిప్స్ ఉంటే చెప్పే నీకు పుణ్యం ఉంటది. ఏం లేదు ఫస్ట్ టాస్ గెలిస్తేనే చేజింగ్ తీసుకరి. వా ఎంత కొద్దన్నో బ్యాటింగే చెప్తాం. మళ్ళా విరాట్ రోహితులలో ఓలన్నా సెంచరీ చేసినారనుకో వద్దన్నో తట్టుకోలేం. గట్టయితే గా రోహిత్ విరాట్లకి స్లో బౌన్సర్ బాల్ జిమ్మరి. గవి కాదన్నా వాళ్ళని ఎట్ట బిస్కల్నో మా ఓని గాన్లకు వెనకల నుంచి నేను చెప్తా గానీ కొత్త టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పే. ఓసిని గట్టయితే పవర్ ప్లేలో గా బుమ్రా సిద్దిప్ గాన్ దాంట్లో పెదవడకుండా జర 2 అడుగులు ముందుకొచ్చి సప్పరియరి. ఆపన్నా వాళ్ళ దాంట్లో ఎట్ట చింతపండు వడగొట్టాలనో మాకు బాగా తెలుసు గాని వేరేటివే పనికొచ్చే టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పు. ఓరే ఫస్ట్ 1600 ఫోన్ పే చెయ్యి. ఓసిని పంపించి కూడా చెంగని సేపు అయిందే చూసుకో. ఏం లెత్తివే మీ ఇజ్జతినిగా దేవుడు కాపాడాలని కోరుకుంటున్నా గంతే. వా ఏందే బువ్వమ్మన్నా టిప్స్ చెప్పకుండా గడ్డ తప్పించుకుంటువి. మళ్ళా లేకపోతే గప్పొట్టోడు చుర్రపంతో నీ ఎవ్వవాని కళ్ళకి నేను ఎట్టగానొస్తున్నా నాకు అర్థమైతలేదు. యాదో టిప్స్ చెప్దామంటే అంతలకు గివి కాదు కొత్తవి చెప్పు వేరేడు చెప్పు అంటున్నాడు. వీని గాన్లైతే ఉల్వరం పట్టక లేకున్నారు చూర్రా. 2 చెవులు మూసి పంపియరి. వల్ల తప్పితే అలవాట్ల పొరపాటు అని చెప్పి బ్యాట్ ఇసిరి పడాయి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. జరిగేది గదేనే బువ్వమ్మన్నా. నీ ఎవ్వ గ్రౌండ్ ఎట్టున్నా పిచ్చి ఎట్టున్నా ఓ పక్క మా రోహిత్ అన్న ఆల్రెడీ వరల్డ్ కప్ మోడ్ ఆన్ చేసినాడు. ఇంకో పక్క పాకనేళ్లతో మ్యాచ్ అంటే చాలు విరాట్ అన్నకి లేచి కూర్చుంటది. నీ యాల్ది మ్యాచ్ అయితే రాని దబిడి దిబిడే.